కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రాణం పోయినా ప్రజలకు అన్యాయం జరగనివ్వమన్నారు. పేద ప్రజల కన్నీళ్లు సమాజానికి మంచిది కాదని సూచించారు. ఈ మేరకు బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయానికి బాధితులు భారీగా తరలి వచ్చారు. వారందరికీ జగదీష్ రెడ్డి కొండంత ధైర్యం ఇచ్చి భరోసా కల్పించారు. నేను ఇంటి పెద్దలో ఉన్న సోయి లేదు వాళ్ళు నాకు అధికారం వచ్చింది ప్రజలకు ఏమో దోసుకోవడానికి అనుకుంటున్నారు. ఈ 5 ఏళ్ళు నడపండి అని బాధ్యత ఇచ్చింది. గతంలో ఉన్న పార్టీ కంటే మీరు బాగా చేస్తున్నారు కాబట్టి అది చేయండి ఆశపడి నమ్మి ఇచ్చారు. కానీ వాళ్ళకి అసలు పెద్దరికం లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, ఆ సోయి లేదు. మాకు రాక కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా చెప్పి పెడుతున్న సోషల్ మీడియా 100% జాగ్రత్త గమనించి ఏం చెప్పిండు కేసీఆర్. నాలుగు మీద వాటిపైన 28,000 కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మాత్రం ఒకటి కూడా కట్టకుండా చూసుకోవాలి అని చెప్పి కొత్తగా కట్టే కూర్చేద్దాం, ఒకటి కూడా కట్టలేదు, కడితే నష్టపోతారు ప్రజలు మనకు అని చెప్పి దాంట్లో సార్ 28,000 ఉండే సంగతి 10 ఏళ్ళ చెప్పినారు కేసీఆర్. ఒకటైనా కూడా కొట్టిన ఇప్పుడు ఏదో తెచ్చి నాకేదో దొరికింది ఇంత అని చెప్పి పట్టుకొని వచ్చి ఏదో పెడుతున్నారు. కేసీఆర్ సాగు చెప్పిన ఆ రోజు కూడా 28,000 ఉన్నాయని చెప్తున్నారు. కొత్తవి గత చేయకండి, అది మన బాధ్యత, నష్టపోతున్న విషయం చెప్పాలి. పాతవాడు ఏం చేద్దామని ఆలోచన చేద్దాం, కానీ కొత్తగా కట్టి నష్టపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అంత బాధ్యత కూడా కేసీఆర్. ఆయన కేసీఆర్ చెప్పితే కూడా కొడుతున్నాడు అని సిగ్గుడు అలా మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన మొత్తం రుణం చేయమని చేయి, 4,000 పెన్షన్ కూడా ఇస్తారు చేయమని అడిగి చేయి, మహిళకి 25,000 ఇస్తాను కేసీఆర్ చెప్పుడు చేయకూడదు. కేసీఆర్ రుణం చెప్పలే కదా, పురుగోడు కేసీఆర్ ఇవ్వకూడదు. అధికారులు ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు. ఇక ఒక్కటి కూడా మనకు కొత్తది రావద్దు అన్నమాట కేసీఆర్ చెప్పిపోయినా చేతులు పెట్టుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి.